అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారు అని. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. వాళ్ళ యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అన్న మాట మీరెన్నడూ వినలేదా? చాలు చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. మీ బిడ్డలతో మీరు మాట్లాడుకోండి నాయన, మీ ఆత్మద్వారా మాట్లాడుకోండి. ఆలయం మీది, మందిరాలు మీ మందిరాలు, పిల్లలు మీ పిల్లలు, ఆత్మ నీది, వాక్యం నీది, దాస్యుడు మీ బానిస, చేరిన బిడ్డలందరూ మీ పిల్లలే. ఈ రాజ్యానికి వారసులు, భారము బాధ్యత సమస్తము నీవే. ఘనత మహిమ ప్రభావాలు నీవే. ఈ రోజు నుండి రేపు మహిమైపోయేటువంటి పొడగల బ్రతుకులు మావి తండ్రి. ఈ పొడగలను శాశ్వతమైనటువంటి జీవముతో నింపి ఈ సన్నిధిలో యుగాయుగాలు మహిమ రాజ్యంలో ప్రవేశం కల్పించాలని మీ ప్రయాసమిస్తున్నాను. లోకం దేశం భ్రష్టత్వంలోనికి నడుస్తూ ఉండగా ఈ జీవపు వెలుగులో నడవడానికి మీ బిడ్డలకు మీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళా నేను చదువుతాను, ఒకసారి చూడండి. 13వ వచనము. మా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 15వ వచనం కూడా చదువుతారు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయము అని దేవాలయములో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఇక్కడ ఏమనంటే ప్రభువు 13వ వచనములో నా మందిరము, చెప్పండి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారు. అయితే మీరు దొంగల గుహగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ మాట అంటే ప్రార్థన మందిరం. ఓకేనా? మన మందిరం పేరు సజీవ రాళ్లతో కట్టబడుతున్న కృప మందిరం. గుర్తుపెట్టుకోండి. మన మందిరం పేరు సజీవ రాళ్లతో కట్టబడుతున్న యేసుక్రీస్తు కృప మందిరం. ఓ హల్లెలూయా. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సరే, 15వ వచనంలోకి వచ్చినట్టు అంటాడు, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి చేయమని దేవాలయములో కేకలు వేయించిన చిన్నపిల్లలు చూసి కోపపడి. ఇక్కడ ఏమని వింటున్నాము? దేవాలయము. అదే చెప్పండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. మందిరం అంటే ఏమిటి? దేవాలయం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ మందిరం అండ్ దేవాలయం? తేడా ఏంటి? మందిరానికి దేవాలయానికి తేడా ఏంటి? మీరు చెప్తారనుకుంటున్నారు. చెప్పండి ఎవరైనా తెలిస్తే. మందిరం అంటే ఏమిటి? దేవాలయం అంటే ఏమిటి? మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేవారు.
అయితే ఇక్కడ అంటారు ఆ, ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన పిత్తలు దావీదు కుమారుడికి చేయమని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలు. దేవాలయంలో ఎవరు కేకలు వేస్తున్నారు చెప్పండి? చిన్న పిల్లల కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? దావీదు కుమారుడికి జయం హోసన్న అని దేవాలయంలో కేకలు వేస్తున్నారు. మందిరము ఏం చేశారు? దొంగల గుహగా చేసేటువంటి వారు మీరు. తేడా ఏంటి? మందిరం ఏంటి, దేవాలయం ఏంటి? ఇప్పుడు మనది మందిరమా దేవాలయమా? ఒక చిన్న లాజిక్ మీతో చెప్తాను. దేవాలయం అంత ఆశీర్వాదం. ఓకే, దేవునికి స్తోత్రం. నేను మందిరం అని పేరు పెట్టాను, కృపా మందిరం అని. ఇది మందిరమో దేవాలయమో ఇప్పుడు మనం కొంచెం ఆలోచిద్దాం. కొంచెం మీరు కూడా ఆలోచించాలి. దేవాలయం అంటే ఏమిటి, మందిరం అంటే ఏమిటి? ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తాను. కొంచెం ఒకటి ఇచ్చి మీకు ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, దేవాలయము అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఆలయము. చెప్పండి, దేవాలయం అంటే ఏంటి? అంటే దేవుని నివసించేటువంటి ఇల్లు. దేవునికి స్తోత్రం. మందిరం అంటే ఏమిటి? ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పాట, ఎప్పుడో విన్న పాట. ఈ మందిరమై నేనుండగా నా యందుండి నివసించవా. ఈ మందిరమై నేనుండగా నా యందుండి నివసించవా. ఈ ముద్దుగా నాకు భయపడుతున్నా. ఈ ఇప్పుడు మందిరం ఎవరు? పడలేదు కదా. ఎవరు మందిరం? అందరం. నీ మందిరమై ఇప్పుడు మందిరం ఎవరు? మన అందరం. ఓకే, హల్లెలూయా. మీరు మందిరాలు. ఓ సజీవ రాళ్లతో కట్టబడుతున్న ఆ రాళ్ళు మీరు. రాళ్లతో కట్టబడేది మందిరం. ఏ రాళ్లతో? మరి దేవాలయము ఏ రాళ్లతో కడతారు? చెప్పండి. దేవాలయం ఏ రాళ్ళతో కడతారు? మా దేవాలయం ఏ రాళ్ళతో కట్టారు చెప్పండి? సిమెంట్ రాళ్లతో, ఇటుక రాళ్లతో, గ్రానైట్ రాళ్లతో కట్టారు. మరి ఈ దేవాలయం మందిరం కదా, దీన్ని ఏమంటారు? ఇది ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుడి కోసం. హల్లెలూయా. దేవాలయానికి మందిరానికి డిఫరెన్స్ చెప్తాను మీకు. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. దేవాలయంలో దేవుడు ఉంటాడు. ఎవరు ఉంటారు? దేవాలయానికి ఒక పూజారి ఉంటాడు. ఆ దేవుడు ఆరాధించడానికి ఎవరు ఉంటారు? ఏంటి చెప్పండి? పూజారి ఉంటాడు. చెప్పండి. దేవుడికి ఒక ఆలయం ఉంటుంది, దాన్ని గుడి అంటారు. ఓకేనా? అది చిన్నదైనా పెద్దదైనా ఇంకా పెద్దదైనా దాని దేవాలయం ఎవరి కోసం కడతారు? దేవుడి కోసం కడతారు. దాన్ని మెయింటైన్ చేసే దేవుడు ఒక పూజారి.